కదా, నా బంగారానికి ఇవాళ గుండు చేస్తున్నారు. అవి గుండు చేసే ఒక 1 వీక్ బిఫోర్ తీసుకున్న క్లిప్స్. ఎంత క్యూట్గా ఉందో. గుండు తర్వాత ఎలా ఉందనేది లాస్ట్లో పెడతాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేయండి. అర్హ పాప గుండు అండి. 2-3 డేస్ నుంచి నేను ఏదైనా కాన్స్టెంట్గా మొక్కుకున్నానా అంటే అది ఏడవకూడదని. నాకు అంత భయంగా ఉంది అది ఎంత ఏడుస్తుందని. అసలు ఏడ్చిందా లేదా, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ దాట్ చెప్పడం మర్చిపోయా. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఇంకా కార్లో అన్నీ సెట్ చేస్తున్నారనమాట. అండ్ ఈ గుడి ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. అండ్ ఆల్సో ఇవాళ అర్హకి ఫస్ట్ గుండు అండ్ అర్హ వాళ్ళ చిన్నన్నయ్యకి సెకండ్ గుండు అనమాట. వీళ్ళిద్దరు గుండు చేసుకోబోతున్నారు. ఎవరెంత ఏడుస్తారు అని డిస్కషన్స్ అవుతుండే. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. మొత్తం 2 కార్స్లో అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ అర్హ తన ఫస్ట్ పుట్టెంటుకలు ఏ దేవుడికి ఇస్తున్నారో తెలుసా? వెంకటేశ్వర స్వామికి. అయితే ఇక్కడ ఈ దేవుడిని రాయగిరి వెంకటేశ్వర స్వామి అని అంటారు, లేదా వెల్మకన్న స్వామి కూడా అంటారు. ఈ గుడి వచ్చేసి నర్సాపూర్కి ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మేమైతే రీచ్ అయిపోయాము. ఎగ్జైటెడ్ సుష్మిత, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి గుడికి రాగానే? నువ్వు అందరికి ఇలాగే ఉంటుందో లేదో కానీ నాకైతే కొంచెం భయంగానే ఉండే. ఫస్ట్ టైం గుడి అంటే భయం వేసింది, అర్హ ఏడుస్తుందేమో అని. చూడాలి ఏమవుతుందో. అండ్ యా, దీస్ 2 గైస్, దిస్ హీరో అండ్ దిస్ బంగారు తల్లి ఆర్ అప్కమింగ్ గుండు ఫెలోస్ అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇంకా దేవుడికి ప్రదక్షిణాలు చేసేసి దర్శనం చేసిన తర్వాత ఆ తర్వాత గుండు చేపిస్తాము. అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా నేను అర్హం తీసుకొని అలా ప్రదక్షిణలు చేసి వస్తాను. మీరు నాగరాజుతో వెళ్ళి దేవుణ్ణి చూసేయండి. వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉంటాయి. అండ్ ఈ స్వామి గొప్పతనం ఏంటి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అండ్ మా నమ్మకం ఏంటో ముందు చెప్తుంటాను. మీన్ వాళ్ళు ఇక్కడ మా అమ్మ నాన్న తమ్ముడు కూడా వచ్చేసారు. బై ద వే చెప్పడం మర్చిపోయా, దేవుడికి మంచిగా మొక్కుకున్నారా? ఎందుకు ఇంతగా చెప్తున్నానో చెప్తాను, కానీ ఇక్కడ నేను ఏమంటున్నా వినండి. మంగళైన రాగానే నిజంగానే నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందంటే, ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా పోతే భయపడతాం చూడండి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు భయపడతాం కదా, అంత భయం వేసింది నాకు. అర్హమ్మకి ఇక్కడే గుండు ఎందుకు అని క్వశ్చన్ మార్క్ వచ్చుంటే ఆన్సర్ చేస్తా వినండి. సో అర్హకి, అర్హ వాళ్ళ అన్నయ్యలకి ఇక్కడే ఫస్ట్ గుండు అనమాట. మా అత్తమ్మ ఈ దేవుడిని చాలా నమ్ముతారు. సో మా ఇంట్లో పుట్టిన పిల్లలకి ఇక్కడే ఫస్ట్ గుండు చేపించాలని అత్తమ్మ ముందే చెప్పారనమాట. అత్తమ్మ చెప్పడం స్టోరీస్ వినడం వల్ల లేకపోతే నా కోరికలు కూడా తీయడం వల్ల తెలియదు, కానీ ఈ దేవుడు అంటే నాకు చాలా నమ్మకం వచ్చేసింది. మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ దేవుడు అంటే చాలా నమ్మకం. ఇంకా చెప్తాను. బిఫోర్ దాట్ అసలు మెయిన్ ఘట్టానికి వద్దాం. ఇప్పుడు అర్హ పాప గుండు స్టార్ట్ అనమాట. అర్హన్ ఇంకా మా తమ్ముడు ఒళ్ళో అంటే మేనమామ ఒళ్ళో కూర్చోబెడతారు కదా, అలా కూర్చోబెట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఏడ్చింది. అంటే అందరూ ఒకటేసారి ఉండేసరికి అందరినీ చూస్తూ దానికి ఏం చేస్తున్నారో అర్థం కాక నా దగ్గరికి రావాలని ఏడ్చిందనమాట. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం సెట్ అయింది ఆ ఎన్విరాన్మెంట్కి. ఆల్ సెట్ అని అనుకునే టైంకి అర్హ పాప ఏడుపు స్టార్ట్ చేసింది. బేసిక్గా నా దగ్గరకు వస్తాను ఏడుస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఏడుస్తుంటే వాళ్ళ చిన్నన్నయ్య చూడండి, ఆయనకు అర్థమైపోయింది ఆయన సిచ్యువేషన్. నెక్స్ట్ ఆయననే అని ఆయనకు అర్థమయ్యి ఇంకా పాపం ఈ పిల్లలు అసలు. అండ్ మీన్ వైల్ ఇంకా అర్హ ఏడుస్తుంటే నా వల్ల కాక నేను తీసేసుకున్నాను. నా దగ్గరకు వచ్చాక షీ వాజ్ ఫైన్. కొద్దిసేపు ఏడ్చింది కానీ ఆ తర్వాత సెట్ అయిపోయింది. ఇంకా మా వదిన ఆడిపిస్తుంటే ప్రశాంతంగా నా మీద ఉండి గుండు చేయించుకుంటుంది అర్హ. అమ్మయ్య హాయిగా అయిపోతుంది అనే టైంలో సడన్గా ఇలా తల తిప్పిందనమాట. ఇంకా కోసుకుపోయింది. అందరూ చెప్తున్నారు అప్పటికి నన్ను గట్టిగా పట్టుకో, నెక్ గట్టిగా పట్టుకో అంటే నేను గట్టిగా పట్టుకుంటే ఇంకా ప్యానిక్గా ఏడుస్తుంది అన్నట్టు నార్మల్గా పట్టుకున్నాను. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. లేదంటే ఈ మాత్రం కూడా ఏడ్చేది కాదు. ఇంకా అర్హ కోసుకోగానే నాగరాజ్ ఏ క్లిప్పింగ్ రికార్డ్ చేయలేదు. మొత్తం అర్హ పక్కనే కూర్చున్నాడు అనమాట. మొత్తానికైతే అర్హ పాప గుండు పాప అయిపోయింది. ఇంకా బయటకి తీసుకొచ్చాము ఏడుస్తుందని కొంచెం కూల్ డౌన్ చేయడానికి.
అసలు ఇక్కడ ఒకసారి నా ఫేస్‌ని జూమ్ ఇన్‌లో చూడండి. మా ఇద్దరివి ఎలా ఉన్నాయి. అర్హ ఏడ్చి, ఏడ్చి అర్హని చూసి నేనేడ్చి అర్హ పాప కూల్ అయింది అని అనుకున్నామో లేదో నెక్స్ట్ హీరో స్టార్ట్ చేశాడనమాట. ఇంకా వాడు ముందే ఇందాక అర్హ ఏడవడము అదంతా చూసాడు. అదే కాకుండా వాడు ఫస్ట్ గుండప్పుడు కూడా బాగానే ఏడ్చాడు. ఇంకా ఇప్పుడైతే మొత్తం వాడు ముందే చేసి మళ్ళీ వాడికి అదే పొజిషన్ అదే అట్లే చేస్తుంటే ఇంకా చాలా ఏడ్చాడు. అంత టైట్‌గా పట్టుకోవాలి అని నాకు ఈ గుండు చేస్తుంటే చూసి అప్పుడు రియలైజ్ అయ్యా, ఓహో! నేనంత లూజ్‌గా పట్టుకున్నాను అలా పట్టుకోవద్దు అని. సో, ఎవరైనా ఫ్యూచర్‌లో యూజ్ అయితది. సో, మంచిగా చూడండి. అండ్ ఆ తర్వాత అర్హ కూల్ అయిపోయింది. ఇంకా స్నానం చేపిస్తుంటే మళ్ళీ కొద్దిసేపు ఏడ్చింది. బట్ ఆ తర్వాత ఇంకా ఆల్ ఖతం అనమాట. ఏడుపులు, గీడుపులు అన్నీ బంద్. అండ్ ఇక్కడ అమ్మ, నాన్న మాకు కొత్త బట్టలు పెడుతున్నారు. అండ్ ఆ తర్వాత నేను ఇంకా నాగరాజ్ కలిసి మా తమ్ముడికి కొత్త బట్టలు పెట్టాము. ఆ తర్వాత అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్యకి బట్టలు పెట్టారు. అలా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో, చెప్పాను కదా! కోరిన కోరికలు తీరుతాయి ఇక్కడ అని. సో, తీరినప్పుడు మొక్కులు చెల్లించుకోవాలి గదా! అదే జరుగుతుంది. మీన్‌వైల్ అర్హ పాపని చూస్తారా? సారీ, గుండు పాపని చూస్తారా ఎంత క్యూట్‌గా ఉందో నా బంగారం. ఐ రియల్లీ మిస్ హర్ హెయిర్. ఇక్కడ దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. చెప్పడం మర్చిపోయా. యూట్యూబ్‌లో అమౌంట్ జనరేట్ అయితే ఫస్ట్ అమౌంట్ ఇక్కడే ఇస్తామని నేను, నాగరాజ్ అనుకున్నామనమాట. సో, ఆ అమౌంట్‌ని ఎలా స్పెండ్ చేయాలి ఇక్కడ అనుకుంటుంటే, సో, మాకు ఏమనిపించిందంటే బేసిక్‌గా లోపల ఏసీ ఉండాలనమాట. చాలా వేడిగా ఉంటది. సో, మేమనుకున్నాము ఏసీ పెట్టిద్దాము అని అనుకున్నాము. సో, మాకొచ్చిన అమౌంట్‌కి ఇంకా బావ అంటే నాగరాజ్ వాళ్ళ అన్నయ్య కూడా యాడ్ చేసి ఇద్దరు కలిసి మా ఇంటి నుంచి ఏసీ ఇచ్చామనమాట. ఎందుకు ఏసీ ఇచ్చాము అంటే చాలా తెలివిగా దేవుడు చల్లగా ఉండి మమ్మల్ని కూడా చల్లగా చూడాలని. జోక్స్ అపార్ట్. యాహ్! మొత్తానికైతే దేవుడికి మా మొక్కు అలా తీర్చుకున్నాము. సో, వచ్చేటప్పుడు మేము టిఫిన్ ఇంకా గులాబ్ జామున్ తీసుకొనొచ్చాము. వాటితో పాటు ప్రసాదం కూడా తినేసి వి ఆర్ బ్యాక్ టు హైదరాబాద్. మొత్తానికి దట్ వాజ్ అవర్ డే. అర్హ పాప గుండు అలా జరిగింది. అండ్ ఎవరికైనా ఏమైనా మొక్కులుంటే, కోరికలుంటే ప్లీజ్ ఈ దేవుడికి మొక్కుకోండి. జరుగుతాయి అనేది నా నమ్మకం. జరగాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత. టాటా! బాయ్ బాయ్.